వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీలో శాసనసభ్యులకు విస్తృతమైన స్వేచ్ఛ ఉండాలని భావించారు రాజ్యాంగకర్తలు. అందుకే సభలో సభ్యుల తీరు, ఆరోపణలు, ఇతరత్ర అంశాల గురించి కోర్టుల్లో సవాల్ చేయడానికి వీలు లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. చట్టసభలకు అత్యున్నతమైన అధికారాలు ఇచ్చారు. చట్టసభల్లో ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని, అందుకు అవసరమైన చట్టాలు చేయాలని భావించారు. కానీ వాస్తవంలో అలా జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు చట్టసభల చరిత్రలోనే అధ్యయనాన్ని రాశాయి. కాల్మనీ అక్రమాలపై చర్చ కావాలని పట్టుబడుతూ వైసీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. అంతటితో ఆగకుండా అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రెచ్చిపోయారు. రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉపయోగించిన భాష సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. అందువల్లే ఇటీవల జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో చూస్తూ ఉంటే రెండు పక్షాలు కూడా ఒకరినొకరిని మరి దూషించుకునేటువంటి పరిస్థితికి వచ్చినాయి. అది కూడా వ్యక్తిగతంగా. ఆర్కే రోజా నగరి ఎమ్మెల్యే, సినీ స్టార్ గా అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో రాజకీయాల్లోకి ప్రవేశించారామె. మొదటి నుంచి దూకుడు స్వభావమే. ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు. టీడీపీలో తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. బెల్ట్ షాపులపై పోరాటాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పంచెలోడదీసి కొట్టాలంటూ పిలుపుచ్చారు. ఒక ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వస్తూ ఉంది కాబట్టి చర్చ జరుగుతుంది. కానీ ఇదే ఎమ్మెల్యే గతంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి గతంలో మహిళా నేతగా ఉన్నారు మొత్తం రాష్ట్రానికి. ఆ రోజు కూడా ప్రతిపక్షాలు అట్లా తిట్టేవాళ్ళు, కానీ అసెంబ్లీలో వాళ్ళు బయట తిట్టేవాళ్ళు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి రూలింగ్ పార్టీకి ఆ రోజు ఆమె చాలా మంచి లీడరు. అంటే ప్రతిపక్షాలను తిట్టడమే ఒక ప్రధానటువంటి కార్యక్రమం. అంటే ఒకరికొకరు విపక్షాలు తిట్టుకోవడమే ప్రధానటువంటి రాజకీయ సంస్కృతి. ఎమ్మెల్యే అయిన తర్వాత రోజా దూకుడు పెరిగింది. వాక్చాతుర్యం, దూకుడుగా అటాక్ చేసే స్వభావం కావడంతో వైసీపీ గొంతుకగా మారారు. ఆమె దూకుడే అనేక సందర్భాల్లో వివాదాస్పదంగా మారింది. రాజకీయాల్లో దూకుడు అవసరమే కావచ్చు, కానీ అది ప్రత్యర్థులకు ఆయుధంగా మారకూడదు అనే రాజకీయ సూత్రాన్ని వదిలేయటంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై రోజా చేసిన వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఏమాత్రం సరిపోనివి. గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రోజా తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత బుచ్చయ్య చౌదరిని రోజా బూతులు తిట్టారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అప్పట్లో బయటపెట్టిన వీడియోల్లోనూ రోజా విలన్ గా కనిపించారు. మహిళా మంత్రితో నువ్వు నా కాలికోటికి సరిపోవని, వడ్డాణాల మంత్రి అంటూ హావభావాలు ప్రకటిస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. అసెంబ్లీలోనే కాదు, గతంలోనూ రోజా స్టైల్ ఆఫ్ యాక్షన్ ఇదే స్థాయిలో ఉంది. ప్రజారాజ్యం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి, రోజా మధ్య కొనసాగిన డైలాగ్ వార్ రాజకీయాల స్థాయిని పాతాళం కంటే కిందకు దిగజార్చింది. రాజకీయపరమైన ఆరోపణలు వ్యక్తిగతంగా మారి జనాలు భరించలేని స్థాయిలో తిట్టుకున్నారు. ఒక దశలో వీరి డైలాగ్ వార్ విని మహిళలు సిగ్గుతో చితికిపోయారు. ఈసారి మా మీద విమర్శలు చేసేట్లయితే నువ్వు నటించినటువంటి సినిమాలో అశ్లీల దృశ్యాలను మేము వాల్ పోస్టర్లు వేసి మరీ చూయించి చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళు తిరిగిపోయేలాగా నువ్వు ఎలా నటించావో, ఎలా కుర్రకారుని రెచ్చగొట్టావో ఇది మేము జనం దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు సినిమా ఆర్టిస్టులు వేషాల కోసం, ఈరోజు చిరంజీవి గారు ఎంతమంది వేషాలు ఇవ్వడానికి, ఇది ఈ రోజు చిరంజీవి తమ్ముడు పిల్ల హీరోయిన్, ఆమె వేషాల కోసం ఎంతమంది, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ వేషాలు ఇవ్వడానికి ఎంతమంది శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. లేకపోతే మరి మహిళలంతా కూడా టీఆర్పీ ఆఫీస్కి వచ్చి ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో నేతల బూతు పురాణం పరాకాష్ఠకు చేరిన దీనికి పునాది బడ్జెట్ సమావేశాల్లోనూ పడింది. బడ్జెట్ సమావేశాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దూసుకెళ్లారు. శాసనసభలో నాయకులైనా నాయకురాలైనా తమ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడం పైన ఆసక్తి ప్రజల వైపుగా తమ జవాబుదారితనం ఉండడం అనేది లేదు. అందువల్ల ఉదయం సభ మొదలవుతే చాలు ఏ విలువలు ఉండవు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనేది ప్రధాన ప్రతిపక్షం గుర్తించదు. ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అధికార పార్టీ గుర్తించదు. అందుకే చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత దూషణలు, విమర్శలు ప్రతిపక్ష సభ్యులు చేస్తారు.
ప్రతిపక్ష నాయకులు లేస్తే చాలు మంత్రులు కూడా లేచి మాట్లాడుతుంటారు. వైసీపీ శాసనసభ్యులు రెచ్చిపోవడానికి కారణమేంటి? ఎవరైనా ఊరికే రెచ్చిపోతారా? నోటికొచ్చినట్టు మాట్లాడే విషయంలో అధికార పార్టీ శాసనసభ్యులు ఎక్కడా తీసుకోలేదు. సభలో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన కామెంట్లు ప్రజాస్వామ్యం, చట్టసభల పరువుని బజారును పడేశాయి. ఆ రోజా గారు ఇష్టం వచ్చినట్టు బండ బూతులు మాట్లాడుతూ ఉన్నాయి. నిండు అసెంబ్లీలో ఆమె మీద, రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం అధ్యక్ష. ఐరన్ లెక్కలయ్యి ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం అయినటువంటి ఆ కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ వీళ్ళు చేసినటువంటి దారుణమైన పరిస్థితుల్ని చూస్తున్నాం అధ్యక్ష. దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఏంట్రా The house is adjourned for 15 minutes. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ఒకటి అరా మాటలు పొరపాటున నోరు జారితేనే సభ్యులు తమ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేవారు, సభకు క్షమాపణ చెప్పేవారు. అలాంటి పదాలు వాడినందుకు సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏది పార్లమెంటరీ, ఏది అన్పార్లమెంటరీ అనే విభజన చేయడమే కష్టంగా మారింది. దమ్ముంటే రా, దొంగలు, లుచ్చాలు, 420లు లాంటి మాటలు ఏపీ అసెంబ్లీలో తరచూ వినిపిస్తున్నాయి. సభ్యులు కూడా ఇలాంటి పదాలు ఉపయోగించేందుకు ఎక్కడా మొహమాట పడటం లేదు. ఈ ఒకరికొకరికి ఈ మాటల్లో ఇవి వచ్చేటప్పటికి అట్లా మాట్లాడితేనే సభలో నలుగురు చూస్తుంటారనేటువంటి ఇది వచ్చింది. నాకు వ్యక్తిగత నా అభిప్రాయం ఏంటంటే ఇది మంచి సంప్రదాయం కాదు. ఇప్పటికైనా ఇద్దరు కూర్చొని ఒక రీకన్సిలియేషన్ రావాలి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. దీనికి పాలకపక్షం చొరవ తీసుకోవాలి. ఇద్దరిని కూర్చోబెట్టి ఇదిగో ఇది కాదు, ఈ ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయి, వాళ్ళ పరిష్కారాలు చూపెట్టలేకపోతున్నాం అనేటువంటి చొరవ పాలకపక్షం తీసుకోవాలి. నాయకుల వ్యక్తిగత ద్వేషాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే సభా సమయం అంతా గడిచిపోతోంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రావటం లేదు. ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలు తమనేదో ఉద్ధరిస్తారని ఆశించే పరిస్థితి ఎంతమాత్రం లేదిప్పుడు. కనీసం వారు పద్ధతిగా ఉంటే చాలని భావిస్తున్నారు. ఈసారి సమావేశాల్లోనైనా బూతులు మాట్లాడకుండా సభ నడుస్తుందా అంటే అనుమానమే. అసెంబ్లీ విలువలు ఎప్పుడో దిగజారిపోయినాయండి. ఎందుకంటే ఇది ఈ రోజు దిగజారింది కాదు. బడ్జెట్ పాస్ చేసి 20 సంవత్సరాల క్రితం ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్ ని కట్టగట్టి మూలబడేసిన రోజే అసెంబ్లీ ప్రాముఖ్యత పోయింది. ప్లస్ ఇప్పుడు ఈ రెండు రాజకీయ పార్టీలను ముఖ్యంగా శాసించేటువంటి ఆర్థిక శక్తులు ఒకటే. సేమ్ ల్యాండ్ కాంట్రాక్ట్లు, సేమ్ కార్పొరేట్ కంపెనీస్, సేమ్ ఆర్థిక విధానాలు, పెద్ద తేడా లేదు మీకు. అదైన తర్వాత అసెంబ్లీలో చర్చ జరగాలని ఒకరికీ లేదు. ఆంధ్రప్రదేశ్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. రాజధాని లేదు, కరువు పరిస్థితులు ఉరుముతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలు వరదలకు వణికిపోయాయి. కేంద్రం నుంచి సాయం అంతంత మాత్రంగానే ఉంది. విజయవాడతో పాటు రాష్ట్రమంతా కాల్మనీ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఇన్ని సమస్యల మధ్య అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏ ఒక్క సమస్యపైనా చర్చ జరగకుండానే 5 రోజులు హరించిపోయాయి. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న సొమ్ము కోట్లాది రూపాయలు వృధా అయింది. సభలో జరిగిన రచ్చకు పార్టీలకు అతీతంగా అందరూ బాధ్యులే. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.